హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో, ఇవాల్టి వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఏపీ ఎంసెట్‌కి సంబంధించి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది కదా! సో, చాలా మందికున్న డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు, అగైన్ ఇప్పుడు ఏమైనా సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్‌కి వెళ్ళాలనుకుంటే, మళ్ళీ ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ ఏమైనా చేపించుకోవాలా? లేదా? అని చెప్పేసి చాలా మందికున్న డౌట్ అనమాట. సో, దీని గురించి అయితే మీకు క్లియర్‌గా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోస్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి కాబట్టి, ఇంకా ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెందుకు లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, మనకున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన వాళ్ళు అగైన్ ఇప్పుడు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకుంటే ఆర్ ఫైనల్ ఫేజ్‌కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఏమైనా ఫీ పే చేయాలా? లేదా? అని చెప్పేసి స్టూడెంట్స్‌కి అండ్ పేరెంట్స్‌కున్న డౌట్. సో, మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అండ్ అలానే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కూడా చేసిన టైంలో అమౌంట్ ఫీ పే చేసుంటాం కదా! సో, అలా ఫీ పే చేసిన వాళ్ళు మళ్ళీ అగైన్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఏం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఎవరు అమౌంట్ ఫీ పే చేయాలంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబిలిటీ లేకుండా ఆర్ ఎలిజిబిలిటీ ఉండి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గాని, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గాని చేసుకోకుండా ఉంటారు కదా కొంతమంది. సో, వాళ్ళైతే ఇప్పుడు ఫైనల్ ఫేజ్. సో, ఇది ఫైనల్ ఫేజ్ అన్నమాట. సో, ఈ ఫైనల్ ఫేజ్‌కి రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. సో, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో, వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనకు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. బట్ ఫస్ట్ ఫేజ్‌లో చేసుకున్న వాళ్ళు అప్పుడొచ్చిన కాలేజ్ అనేది నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇదైతే మీకు క్లారిఫికేషన్ ఇద్దామనైతే వీడియో చేస్తున్నా. సో, వీడియో నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉంటారు. సో, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.